ప్రియులారా సౌండ్ వినబడుతుంది. సో సో తండ్రి సో ప్రియులారా కూడి వచ్చిన ప్రతి ఒక్కరు వందనాలు. దేవుని మహాకరుడు నరసింహరావు సౌండ్ వినబడుతుంది కదా? ఇప్పుడు వినబడుతుంది. ఫస్ట్ అయితే రాలేదు లేదా? ఓకే, ఇప్పుడు వినబడుతుంది. ఓకే అండి. స్వతర కాలేదు, నెట్ ప్రోబ్లం లేకుండా ఉండేనట్టు దేవుడు కృప అనుగ్రహించినాక అందరికీ ప్రియులరా మనం కలిసి ప్రభువును ఆరాధించుకోవడం దేవుడు అనుగ్రహించిన మంచి కృపా. దేవుని కరుణ, దేవుని దయం, దేవునికి స్తోత్రం. మనం కలిసి ప్రార్థన చేయడం అంతా దేవుని కృప కాబట్టి దేవునికి స్తోత్రం. ప్రియులరా మనం ఒక వాక్యం మనం చదువుదాం. రోమిలకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ దినం. నిరీక్షణ గలవారే సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి, పరిశుద్ధుల అవసరముల్లో పాల్పొందుచు శ్రద్ధగా ఆదిత్యము చుందుడి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది నిరీక్షణ గలవారే మనం ఉండాలి. మనం నిరీక్షణ కోల్పోవద్దనమాట. నిరీక్షణ కలిగిన వారుగా మనం ఉండాలి. మన కొన్ని పరిస్థితులు మనం చూసినట్లయితే కొన్నిసారి నిరీక్షణ తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉందేమో. అయినా కానీ ప్రియుల నిరీక్షణ కలిగిన వారుగా ప్రియుల మనం ముందుకు కొనసాగించాలి. ఎందుకంటే యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు, జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. ఖచ్చితంగా ప్రియులారా నాకు మీకు మనకు అందరికీ సహాయం చేస్తాడు. దేవుడు ఉన్నాడు. ఒకవేళ మనుషులు కొందరు కొన్ని విషయంలో ఫెయిల్ అయిపోయినా కానీ జీవం కలిగిన దేవుడు మాత్రం ఫెయిల్ కాదనమాట. జీవం కలిగిన దేవుడు ఉన్నాడు. తప్పకుండా ప్రియులరా కృప చూపిస్తాడు, కరుణ చూపిస్తాడు, దయ చూపిస్తాడు. తప్పకుండా దయ చూపిస్తాడు. కరుణ కలిగిన దేవుడు మన దేవుడు, దయ కలిగిన దేవుడు. కాబట్టి ప్రియుల దయ చూపించే దేవుడు మన దేవుడు. కాబట్టి రిజాయిస్ ఇన్ అవర్ కాన్ఫిడెంట్ హోప్. కాబట్టి నిరీక్షణ దేవుడు అనుగ్రహించిన కాబట్టి ఆ నిరీక్షణలో మనం ఆనందించుకోవాలి. నిరీక్షణలో ప్రియులారు మనం ఆనందించుకోవాలి. కాబట్టి దేవుడు అనుగ్రహించిన నిరీక్షణ ప్రియులారు మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథం ప్రియులారు మనకు నేర్పిస్తుంది 3 విషయాలు స్థిరంగా నిలబడతాయి అని కూడా బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఒకటి ప్రియులారు మనం చూసినట్లయితే ప్రేమ, అలాగే విశ్వాసం, అలాగే నిరీక్షణ. ఈ మూడు కూడా స్థిరంగా ఉన్నట్టు 1 కొరింథీయులు 13వ అధ్యాయంలో ప్రియులారా రాయబడింది. కాబట్టి దానిలో ఒకటి నిరీక్షణ. నిరీక్షణలో ప్రియులారా మనం ఆనందించుకోవాలి. నిరీక్షణ కలిగిన వారుగా మనం ఉండాలి. ఇప్పుడు దేవుడు ప్రియులారా అనుగ్రహించిన నిరీక్షణ ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు రాకడలో ప్రియులారా మనం ఎత్తబడిన గుంపెలు ఉండాలి. అది మాత్రం కాకుండా క్రీస్తుతో పాటు ప్రియులారా మనల్ని ఉండడానికి కొరకు దేవుడు పిలిచామనమాట. నిత్యం మనం ఉండడానికి కొరకు దేవుడు పిలిచారు. మహిమాశ్చర్యములో, మహిమా అనుభవములో, నిత్యానందములో. కాబట్టి యేసుక్రీస్తు తప్పకుండా త్వరగా వస్తాడు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడి వాక్యానుసారంగా బ్రతుకుతున్న వారు ఎత్తబడుతుంది. వారి నిత్యం జీవం గల దేవునితో ప్రియులారా బ్రతుకుతాయి అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు రాకడలో మనకు మహిమ శరీరం దేవుడు అనుగ్రహిస్తాడు. అది కూడా ఒక నిరీక్షణలో ఒక పార్ట్ అనమాట. అయినప్పుడు కూడా ప్రియులారా ఇంకా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ప్రియులారా మనకు నిరీక్షణ యేసుక్రీస్తు అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ పరిస్థితిలో ప్రియులారా మీ యొక్క మన యొక్క నిరీక్షణ యేసుక్రీస్తు అనమాట. కాబట్టి కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ప్రియులారా 27వ వచనంలో స్పష్టంగా రాయబడిన మాట ప్రియులారా మనం చూసినట్లయితే అన్ని జనులు ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచును. చూడండి, క్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మేలు ఉన్నాడనమాట. ఇప్పుడు మనం కొన్ని పరిస్థితులు ఇబ్బందికరమైన శ్రమలు, ఇబ్బందికరమైన పరిస్థితులు వెళుతున్నారు. ఎన్నడూ చూడలేని లేదంటే
అలాంటి కొన్ని శ్రమలో మీరు కొందరు వెళుతున్నారని ఆయన కానీ ప్రియులారా మీరు అర్థం చేసుకోవాలి, క్రీస్తు మేలు ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే ఎన్నో శ్రమలు మనకంటే ముందుగా అనుభవించామన్నమాట. నా కొరకు మీ కొరకు శ్రమ అనుభవించాం. యేసు గురుసు తల్లి గర్భం ద్వారా అంటే మరియ ద్వారా, కన్యక మరియ ద్వారా పరిశుద్ధాత్మ వలన యేసు గురుసు పుట్టాం. యేసు గురుసు భూమిలోనికి వచ్చాం. కాబట్టి యేసు గురుసు భూమిలో వచ్చిన తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ఎన్నో ఇబ్బందులు తన జీవితంలో చాలా ఇబ్బందులకు గురి అయినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. బైబిల్ గ్రంథం మనం చూసినట్లయితే మనం చదువుతున్నప్పుడు ప్రియులారా యేసు గురుసు పుట్టిన అదే సమయంలో ప్రియులారా మనం చూడవచ్చు, హెరోదు రాజు ద్వారా సాతాను యేసు గురుసును చంపడానికి ప్రయత్నం చేస్తామన్నమాట. లేదు యేసు గురుసు వచ్చిన తర్వాత నువ్వు మంచిగా ఉండాలి అని చెప్పమే అని కాదు, కానీ సాతాను మనం చూడవచ్చు హెరోదు రాజు ద్వారా చంపడానికి ప్రయత్నం చేశామన్నమాట. అలాగే యేసు గురుసు తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ప్రియులారా అనుభవించినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మనుషుల చేత సొంత వారే తిరస్కరించినట్టు కూడా ప్రియులారా యోహాను సువార్త 1వ అధ్యాయంలోనే రాయబడింది. తన సొంత ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు వారు అర్థం చేసుకోలేదు అనమాట, వారు తిరస్కరించామన్నమాట. అలాగే యేసు గురుసు ప్రియులారా కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, నేను మీరు మాత్రం కాదు, శ్రమ అనుభవంలో మీరు వెళుతున్నామంటే మనం మాత్రం కాదు, మన ప్రాణ ప్రియులైన యేసు గురుసు కూడా ప్రియులారా నిందలు శ్రమ అనుభవంలో ప్రియులారా యేసు గురుసు కూడా వెళ్ళామన్నమాట. యేసు గురుసు కూడా వెళ్ళాం. అందుకొరకు యేసు గురుసుకు తెలుసు అనమాట శ్రమ అంటే ఏదని ప్రియులారా తెలుసు. మనం అనుభవిస్తున్న నిందలు కావచ్చు, ఇన్సల్ట్ కావచ్చు, అవమానం కావచ్చు, తిరస్కారం కావచ్చు, ఆ సమస్యలు ప్రభువుకు తెలుసు అనమాట, ప్రభువుకు తెలుసు. అలాగే సిలువలో కూడా ప్రియులారా యేసు గురుసు శ్రమ అనుభవించామన్నమాట. నా కొరకు మీ కొరకు యేసు గురుసు తల్లి నుండి రెక్కలకై ఎన్నో గాయాలు పొందారు, ఎన్నో దెబ్బలు పొందారు. కాబట్టి ప్రియులారా దేవుని కొరకు, నా కొరకే, మీ కొరకు అనమాట, మన కొరకే, మన మేలు కొరకు. కాబట్టి మీరు ఒకవేళ ఇప్పుడు శ్రమ అనుభవంలో మీరు వెళుతున్న వ్యక్తిగా మీరు ఉన్నారేమో, కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసు గురుసు అనుభవించినంత శ్రమ నేను మీరు ఇప్పుడు దాకా అనుభవించలేదన్నమాట. దేవునికి స్తోత్రం. యేసు గురుసు కాబట్టి యేసు గురుసుతో ప్రియులారా యేసు గురుసు అనుభవించిన శ్రమ మనం చూసినట్టే నాకు మీకు ఇప్పుడున్న శ్రమ అసలు శ్రమ కాదనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం అనుకున్నాం మన జీవితంలో ఎప్పుడు అనుభవిస్తున్న కొన్ని శ్రమలు, అవును మనకు ప్రతి ఒక్కరికి మీరు ఒక్కొక్కరితో అడిగినట్లయితే మీ యొక్క సమస్యలు, మీకు ఆ శ్రమలు, ఇబ్బందికరమైన పరిస్థితులు మీకు అది చాలా ఇబ్బందికరంగా ఉంది లేదని మనం చెప్పడానికి వీల్లేదు. అయినా కానీ ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసు గురుసు నా కొరకు మీ కొరకు శ్రమ అనుభవించాం. ఇప్పుడు యేసు గురుసు భూమిలో బ్రతికినప్పుడు కూడా శ్రమ అనుభవించామన్నమాట, శ్రమలకు గురి అయ్యామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం కూడా యేసు గురుసు కొరకు నిలబడుతున్న మీ జీవితంలో కూడా మీరు శ్రమ అనుభవంలో మీరు వెళుతున్నారేమో. కానీ ఏదైనప్పుడు కూడా ప్రియులు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మోసే ప్రియులారా ఐగుప్తులో ఉన్న డబ్బు కంటే లేదంటే ఆస్తిపాస్తుల కంటే దానికంటే క్రీస్తు నిమిత్తం ఉన్న నింద ఇంకా గొప్ప ధనం అని గ్రహించుకొని ప్రియులారా క్రీస్తును ఎన్నుకున్నామన్నమాట. అంటే జీవగల దేవుని కొరకు నిలబడామన్నమాట. ఇప్పుడు మనం కూడా ప్రియుల దేవుని ఇప్పుడు పొందిన మనం కూడా దేవుని కొరకు ఇప్పుడు నిలబడుతున్నాం. మీరు కూడా క్రీస్తు కొరకు నిలబడుతున్నారు, మంచిది. మీరు కూడా క్రీస్తు కొరకు నిలబడుతున్నారు. మోసే కూడా మనం చూసినట్లయితే ఐగుప్తులో బ్రతికినంత కాలం 120 సంవత్సరాలు మోస బ్రతికం కదా. ఆ బ్రతికినంత కాలం హాయిగా సంతోషంగా బ్రతకడానికి మంచి తిని హాయిగా ఉండడానికి కావలసిన డబ్బు కానీ ఆస్తివాస్తులు అంతా కూడా రాజు కొడుకు ఉండే చాలు సమృద్ధి ఉంది అనమాట. తక్కువ ఏమీ లేదు, తక్కువ లేదని చెప్పడానికి వీల్లేదు. దేవునితో ఉన్న సహవాసం తగ్గిపోయేదని ఐగుప్తులో ఉన్న ప్రియులారా మనం చూసినట్టే డబ్బు కానీ ఆస్తిపాస్తులు కానీ దానిలో ఆధారపడి ఒకవేళ జీవంగా దేవుని తిరగరించిన స్థాయిలో మోసం ఉంటే ప్రియులారా దేవుని
దేవునితో ఉన్న సహవాసం కోల్పోయింది అనమాట. కానీ మనం చూసినట్లయితే మోసే ప్రియులరా తన నిర్ణయం చాలా కరెక్ట్ నిర్ణయం తీసుకున్నట్టు మనం చూడవచ్చు. మోసే దేవుడు తనతో మాట్లాడినప్పుడు, దేవుడు ప్రదేశమైనప్పుడు మోసే ప్రియులరా దేవుని అనుకున్నాం అనమాట. అంటే జీవగల దేవునికి లోబడి బ్రతకడం, జీవగల దేవునితో సహవాసం చేయడం గొప్పదిగా ప్రియులరా, అది గొప్పదిగా క్రీస్తు నిమిత్తం నిందలు శ్రమలు అనుభవించుకోవడం కాల్కులేట్ చేస్తున్నప్పుడు అదే గొప్ప ధనం అని ప్రియులరా మోసేకి అర్థమైంది. ఇప్పుడు మనకు కూడా గొప్ప పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించుగాక. ఇప్పుడు క్రీస్తు కొరకు నిందలు శ్రమలు అపమానాలు తిరస్కారాలు అనుభవిస్తున్నా మీకు కూడా ప్రియులరా, నాకు కూడా మీకు కూడా మనకు కూడా దేవుడు గొప్ప రివాలు తప్పకుండా అనుగ్రహిస్తాడు. గొప్ప మేలు దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. భూమిలో మనం భూమిలో ఇప్పుడు ప్రసన్న ప్రియులను మనం చూసినట్లయితే క్రీస్తును కలిగి ఉన్నాం. ఎంత గొప్ప దేవునికి స్తోత్రం. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం ప్రకారం సమాధి నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఇప్పుడు నివాసం చేస్తాడు. మీరు శ్రమలో వెళుతున్నారేమో అనగాని ఓదార్పు చేసే దేవుడు, బలపరిచే దేవుడు, శక్తికర్తన దేవుడు, సమస్య సాధ్యమైన దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మీ తోడు ఉన్నాడు, మనలో ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా దానికంటే ప్రియుల గొప్పది ఏముంది ప్రియుల? శ్రమలు ఉంది కరెక్టే, నిందలు ఉంది, అపమానాలు ఒకవైపు వస్తున్నాయి కరెక్ట్. అయినప్పుడు కూడా ప్రియులరా ఓదార్పు కూడా క్రీస్తు ద్వారా, క్రీస్తు నుండి ఓదార్పు కూడా ఇంక్రీస్ అవుతుంది అనమాట. శ్రమలు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వెళుతున్నప్పుడు కూడా దానికంటే మించిన ఓదార్పు దేవుడు మీ హృదయంలో అనుగ్రహించినాక పరిశుద్ధాత్మ దేవుడు ఓదార్పు అనుగ్రహిస్తాడు. ఓదార్పు అనుగ్రహిస్తాడు, హృదయంలో బలం అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏ పరిస్థితుల్లో అయితే మీరు వెళుతున్నారో, ఒకవేళ మాటల ద్వారా అది మీరు వర్ణించలేదేమో, లేదంటే ఇద్దరుతో చెప్పినా గాని ప్రజలకు అది అర్థం కాదేమో అనగానే ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. అన్ని ప్రియులరా గ్రహించే దేవుడు మన దేవుడు. ఆ దేవుడు ఏం చేస్తాడు? ఓదార్పిస్తాడు అనమాట. ప్రాణంలో ఓదార్పిస్తాడు. హల్లెలూయా. సంతోషం ఇస్తాడు దేవుడు, సంతోషపరిచే దేవుడు మన దేవుడు. ఒకవైపు శ్రమల ద్వారా మీరు దుఃఖంతో ఉన్నారేమో, దుఃఖం రావడానికి, దుఃఖం మీ ప్రాణాన్ని పరిపాలించడానికి సిద్ధంగా ఉండవచ్చు. కానీ దేవుడు చేశాడు దానికన్నా మించిన ఆనంద తైలతో యేసునామములో దేవుడు అభిషేకించినాక, హల్లెలూయా. దేవుడు గొప్ప సమాధానంతో దేవుడు మీ హృదయంలో నింపినాక, దేవుడు తన గొప్ప ప్రేమతో మీ హృదయాన్ని యేసులో నింపినాక ఇప్పుడు ఏమవుతుంది? దుఃఖం బాధకు చోటు లేదనమాట. చోటు లేకుండా దేవుడు చేస్తాడు. ఇప్పుడు ఇలా దేవుడు ఈ ప్రయాణంలో మనల్ని ఓదార్పు చేశాడు. శ్రమలు ఇబ్బంది పరిస్థితులు కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఓదార్పు చేశాడు, బలపరుస్తాడు అనమాట, బలపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఉన్నాడు. కాబట్టి మన నిరీక్షణ యేసుక్రీస్తు అనమాట. కాబట్టి నిరీక్షణ కోల్పోయే వారిగా మనం ఉండాల్సిన అవసరం లేదనమాట. నిరీక్షణ కాబట్టి మనం నిరీక్షణ ప్రియులరా మనుషులు కాదు, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మన నిరీక్షణ యేసుక్రీస్తు అనమాట. పునరుద్ధానుడు, సమాధిని గెలిచిన దేవుడు, సాతాను జయించిన దేవుడు, అన్నిటిని జయించిన దేవుడు క్రీస్తు. ప్రియులరా పరిశుద్ధాత్మ వలన ఇప్పుడు ప్రసన్నుడు మీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, రక్షణ పొందిన మనలో ఉన్నాడు అనమాట, మీలో ఉన్నాడు. కాబట్టి ప్రియులరా ఆ క్రీస్తు మీ యొక్క నిరీక్షణగా ఉంటున్నాక, క్రీస్తు మన నిరీక్షణగా ఉంటున్నాక, లేదా క్రీస్తు ప్రియులరా మనం నిరీక్షణగా ఉంటున్నాక, జీవగల దేవుడు మనం ఆధారంగా ఆశ్రయంగా ఉంటున్నాక, కాబట్టి ఖచ్చితంగా సహాయం చేస్తాడు, ఖచ్చితంగా సహాయం చేస్తాడు ప్రియుల దేవునికి స్తోత్రం. అన్ని జనుల్లో ఈ మర్మ యొక్క మహిమాశ్వరము ఎట్టిదో అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడను సంగతి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోని ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచుడు. కాబట్టి క్రీస్తు అన్నిటిని జయించిన క్రీస్తు ప్రియులారా మీలో ఉన్నా కాబట్టి నిరీక్షణతోనే ముందుకొళ్ళాలి. ఖచ్చితంగా జీవగల దేవుడు సహాయం చేస్తాడు, నిరంతరం సహాయం చేస్తాడు. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? రోమేలకు రాసిన పత్రిక ప్రియులరా మనం చదివినట్లు 12వ అధ్యాయము 12వ వచనంలో ప్రియులరా చూసినట్టు నిరీక్షణ విషయంలో ప్రియులరా మనం ఏం చేసుకోవాలి? ఆనందించుకోవాలి. నిరీక్షణ గలవారై సంతోషించు అని రాయబడింది. రిజోయిస్ ఇన్ అవర్ కాన్ఫిడెంట్ హోప్. రిజోయిస్ ఇన్ అవర్ కాన్ఫిడెంట్ హోప్ అంటే రిజోయిస్ చేసుకోవాలి, ఆనందించుకోవాలి. మరలా చెప్పుగాను ఆనందించుడి, క్రీస్తులో ఆనందించుడు, ఎక్కువ ఆనందించుకోవాలి. ఆనందం అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మలో ఆనందించుకొని బ్రతికినట్టు
పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులరా తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడు ఏ విధమైన సరే పరిశుద్ధాత్మ దేవుడు మీకు సంతోషం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి వందనాలు. కాబట్టి రిజాయిస్ ఇన్ అవర్ కాన్ఫిడెంట్ హోప్, రిజాయిస్ ఇన్ అవర్ హోప్, కాన్ఫిడెంట్ హోప్. కాబట్టి ఈ రిజాయిస్ ప్రియులరా క్రీస్తు మనం సంతోషంగా ఉంటే ఆ సంతోషం తగ్గిపోలేదన్నమాట. యేసుక్రీస్తు మనం సంతోషంగా ఉంటే ఆ సంతోషం ప్రియులరా తగ్గిపోలేదు. ఎందుకంటే ఇప్పుడు డబ్బు మన సంతోషంగా ఉంటే డబ్బు తగ్గిపోయినప్పుడు మనకు బాధ వస్తాయి. ఆస్తిపాస్తులు మనం సంతోషంగా ఉండే స్తోత్రం కొన్ని కారణాలు బట్టి కొన్నిసారి మనకు బాధ రావడానికి అవకాశం ఉంది. పక్కన ఉన్నవారు వారు కూడా కొన్నిసారి మనకు చూడవచ్చు. చాలా ఏరియాలు చాలా చోట్ల జరుగుతున్నాయి. మనం ఎంత రాలేసినా వారు కొంత ముందుకు రావడానికి కొందరు ప్రయత్నం చేస్తుంటే ప్రియులారా మనం చూడవచ్చు. లేదా రకరకాల కేసులు ఆస్తిపాస్తుల మీద ఎన్నో నడుస్తున్నాయి. కాబట్టి ఆస్తి ప్రియులారా మన సంతోషంగా ఉంటే దానిలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటే తప్పకుండా ప్రాణానికి చాలా బాధ వస్తాయి. కాబట్టి ప్రియులారా మన సంతోషం ఎవరు లేదండి ఏంటిది ఏ విషయం మన సంతోషం. మనుషులు ఒకవేళ మన సంతోషంగా ఉంటే ప్రియులారా మనం చూసినట్లయితే వారికి ఏదైనా ఇబ్బందులు ఇలాగైనా వచ్చినప్పుడు మనకు దానికంటే ఎక్కువ బాధ కూడా రావచ్చు. మనం చూసినట్లయితే ఇప్పుడున్న మనుషులు కానీ లేదంటే మెటీరియల్ బ్లెస్సింగ్ కానీ ఇదంతా మన సంతోషంగా ఉంటే అది స్థిరంగా లేదనమాట. దానికి తేడాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు స్థిరంగా ఉన్న వాడు మనం ఉన్నది లేదా ఉన్నవాడు అని చూసినట్లయితే దేవుడు అనమాట. దేవునికి మాత్రం ఏమాత్రం చేయించలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు మహిమా శరీరం కలిగి ఉన్నాం, పునరుద్ధానుడు. ఇప్పుడు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతి ఉన్నామండి. ఏకరీతిగా దేవుడు మాత్రం నిరంతరం ఉన్నామన్నమాట. మనుషులు మనం చూడవచ్చు అటు ఇప్పుడు ఇలా వారి చేంజ్ అవ్వడం మనం చూడవచ్చు. కొన్నిసారి వారు మంచిగా మాట్లాడతారు, కొన్నిసారి కొంచెం తేడాగా మాట్లాడతారు, కొన్నిసారి ప్రేమగా చూస్తారు, కొన్నిసారి కొంచెం కోపం వారికి వస్తాయి. రకరకాలు మనది మామూలుగా అది జరిగినట్టు ప్రియులను మనం చూడవచ్చు. అందుకొరకే ప్రియుల బైబిల్ మనకు నేర్పిస్తుంది మనం నిరీక్షణ కూడా యేసుక్రీస్తు ఉండాలి. ఇప్పుడు నిరీక్షణ గల వారే సంతోషించు యేసుక్రీస్తులో మనం ఆనందించుకోవడం, పరిశుద్ధాత్మలో మనం ఆనందించుకొని బ్రతకడం ప్రియుల మీరు నేర్చుకోవాలి. పరిశుద్ధాత్మలో ఆనందించుకొని అనుదినం బ్రతకడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రియులారా మనకు ఈ ప్రయాణంలో ఆనందం ఇస్తాడనమాట. సంతోషపరుస్తాడు, సంతోషం అనుగ్రహిస్తాడు. తల్లిదండ్రులు మనం చూస్తున్నది పిల్లలు ఇంత సంతోషంగా ఉండాలని తల్లిదండ్రులు కోరితే అనమాట. పిల్లలు కూడా కోరితే నా తండ్రి నా తల్లి సంతోషంగా ఉండాలని కోరితే. భార్య భర్తలు కూడా మనం చూసినట్టే భర్త ఏమో నా భార్య మంచిగా ఉండాలి, భార్య ఏమో నా భర్త మంచిగా ఉండాలని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉంటే తప్పకుండా కోరుతుంది. అలాగే సహోదరులు కూడా కోరుతాయి అనమాట. నా బ్రదర్ నా సిస్టర్ మంచిగా ఉండాలి, నా పిల్లలు క్షేమంగా ఉండాలి అని కోరుతాయి అనమాట. ప్రేమతో నింపబడి బ్రతున్నప్పుడు కోరుతాయి అనమాట. అంటే వారి ఒక సంతోషం క్షేమం కోరుతాయి అనమాట. అలాగే ప్రియుల మన పరలోక తండ్రి కూడా జీవంగల దేవుడు కూడా మన సంతోషం కోరుతుంది అనమాట. మనం ఆనందించాలి. ఇక ప్రియుల మనం దుఃఖంతో నిరాశతో బాధతో ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే శ్రేష్టమైనది తల్లిని దేవుడు యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించాను, శ్రేష్టమైన ఇచ్చేసాను. సాతాను అబద్ధం చెప్తాడు, శ్రేష్టమైనది మీకు ఇంకా దొరకలేదు, శ్రేష్టమైనది ఇంకా మీ దగ్గరకు రాలేదు, ఇంకా మీరు దొరకలేదు, మీరు పొందలేదు అని అబద్ధాలు చెప్తాడు. అబద్ధాలు చెప్తున్నప్పుడు అబద్ధాలు నమ్మవద్దు. కాబట్టి అబద్ధాలు చెప్తున్నప్పుడు బాధలు వస్తాయి. కాబట్టి సత్యం అర్థం చేసుకోవాలి. సత్యమైనది ప్రియులారా శ్రేష్టమైనది తండ్రిని దేవుడు పరలోక తండ్రి మంచి తండ్రి మనకు ఇచ్చేసారు. అదే ప్రియులారా మనం చదివిన మహిమ నిరీక్షణ క్రీస్తు అనమాట. మహిమ నిరీక్షణ అంటే జయించిన క్రీస్తు అనమాట. హల్లెలూయా. అంటే శ్రమలు అనుభవంలో వెళ్ళాము, శోధనలో వెళ్ళాము, అన్నిటిని మరణం అనుభవంలో వెళ్ళాము, అన్నిటిని జయించామన్నమాట. అదే సేమ్ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వచ్చి నాలో మీలో ఇప్పుడు నివాసం చేస్తున్నామన్నమాట. మన తోడుగా మన అంటగా ఉన్నామన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం సెలబ్రేట్ చేసుకోవాలి అనమాట. ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకోవాలి. కాబట్టి మీ చేతిలో డబ్బు ఉన్నప్పుడు మాత్రం కొన్నిసారి మనకు తెలుసు డబ్బు చేతులు వచ్చినప్పుడు మనం ఆనందిస్తాం, డబ్బు లేనప్పుడు బాధతున్నారని. కానీ క్రిస్తునందు ఉన్నప్పుడు ఇలా మనం డబ్బు కాదు మనం బ్రతుకు, డబ్బు కాదు, డబ్బు లేకుండా కూడా డబ్బు లేని పరిస్థితులు కూడా మనం ఆనందించడం నేర్చుకోవాలి. ఒకవేళ మీరు డబ్బు చేతిలో తక్కువ ఉండవచ్చేమో, లేదంటే ఏదేమో కొందరికి ఎక్కువ ఉండొచ్చేమో, సరే
కాబట్టి ఏ పరిస్థితులు ఉన్నా, డబ్బు లేని పరిస్థితులు ఉన్నా కూడా పరిశుద్ధాత్మతో కలిసి ఆనందించి కూడా నేర్చుకోవచ్చు. దేవునికి స్తోత్రం, నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు డబ్బు ఉన్నా లేకున్నా, మనసులు ఉన్నా లేకున్నా, ఆస్తిపాస్తులు ఉన్నా లేకున్నా, క్రీస్తులో ఆనందించడం ప్రియులారా నేర్చుకోవాలి. మనుషులకు ఎంకరేజ్, అంటే కొందరు ఎంకరేజ్ చేస్తారు, కొందరు ఎంకరేజ్ చేయలేదు. ఆ పరిస్థితులు కూడా పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. ప్రభువునందు ఆనందించుకోవడం నేర్చుకోవాలి. మీ ఆత్మ నుండి ఆనందాలు బయటకు తీసుకొని రావడం నేర్చుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. దేవుడు నేర్పిస్తాడు. దేవుడు ప్రియులారా నేర్పిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు మనల్ని ఆనందపరిచే దేవుడు. కాబట్టి మన ఆనందం, సంతోషం దేవుని నుండి వస్తుంది అనమాట. మనుషుల ద్వారా కూడా కొన్నిసారి వస్తాము, కానీ దానికంటే ప్రియులారా ఆస్తిపాస్తులు వచ్చినప్పుడు మనకు ఆనందం వస్తుంది. ఆమె డబ్బు వచ్చినప్పుడు మనకు ఒక సంతోషం వస్తుంది. కానీ ప్రియులారా, మన ఆనందం యేసుక్రీస్తుగా ఉండేది కదా. జీవగల దేవుళ్ళు మనం ఆనందించాలి. జీవగల దేవుళ్ళు ఆనందించాలి. కాబట్టి నిరీక్షణ కలిగిన వారై సంతోషించు ప్రియులారా మనం ముందుకొల్లాలి అని దేవుడు కోరుతుంది. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఒక ఆనందంతో, సమాధానంతో మీ హృదయంలో యేసులో నింపినాక దేవుడు నింపుతాడు. ప్రియులారా, దేవుడు ఆనందింప చేస్తాడు. ఇక్కడ ప్రభు చేస్తాడు. ఎందుకంటే ప్రభువుకు తెలుసు మన ఆనందం లేదు అంటే మనం బలహీనపరచబడతాయి అనమాట. మన హృదయంలో ఆనందం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు అంటే మనం బలహీనపరచబడతాయి అని ప్రభువుకు తెలుసు. ఇప్పుడు ప్రభువు తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు ఆనందం, హోలీ స్పిరిట్ ఆనంద తైలతో దేవుడు నింపినాక దేవుడు నింపుతాడు. ప్రియులారా, ఇప్పుడు దేవునికి సాధ్యం అనమాట. డబ్బు ఉన్నా కానీ లేకపోయినా కానీ, మనసు ఉన్నా కానీ లేకపోయినా కానీ, ఆస్తిపాస్తులు ఉన్నా కానీ లేకపోయినా కానీ, దేవుడు సూపర్ న్యాచురల్ దేవుడు ఆనందంతో యేసునామములో దేవుడు నింపినాక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి సాధ్యం, అది ప్రభువుకు సాధ్యం, పరిశుద్ధాత్మ దేవునికి సాధ్యం. ఇంకా ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. ఆస్తి పాస్తుల గురించి ప్రియులారా మనం మాట్లాడుతున్నప్పుడు మనం అర్థం చేసుకోవాలి. గొప్ప ఆస్తి ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడైన సత్యం మనం అర్థం చేసుకోవాలి. గొప్ప ఆస్తి అంటే మన దేవుడి ప్రియులారా సత్యం అర్థం చేసుకోవాలి. ఇంకా దేవుని కంటే మించిన ఆస్తి లేదు. హల్లెలూయా. దేవుని కంటే మించిన ఏదీ లేదు. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తుని చేసామంటే దేవుడు మనలో వచ్చినట్టు అనమాట. కాబట్టి ఎవడున్నాడు? మీరు శ్రమలో, ఇబ్బందుల్లో, దుఃఖంలో, నిరాశలు ఉన్నారు, కానీ మీరు అర్థం చేసుకోవాలి, ఆమె మహిమ నిరీక్షణ క్రీస్తు అన్నిటిని జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మీలో ఉన్నాడు. హల్లెలూయా. బట్ జస్ట్ ట్రస్ట్ హోలీ స్పిరిట్ హెల్ప్ మీ. పరిశుద్ధాత్మ నాతో మాట్లాడము, నడిపించము. అలాగే ప్రార్థన చేసి దేవుడు మాట్లాడతాడు, దేవుడు నడిపిస్తాడు, దారి ఓపెన్ చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి దారి లేనట్టు మీరు చూస్తారేమో, కానీ దారి ఉంది అనమాట. ఆమె ప్రార్థన చేయాలి. అందువరకు బైబిల్ రాయబడింది, యెషయాలో రాయబడింది, శ్రమయందు ఓర్పు గలవారై శ్రమలో మనం సహనతో ఉండాలి అన్నమాట. ఓర్పుతో ఉండాలి శ్రమలో. ప్రియులారా, ఓర్పు కలిగి ఉండాలి. బి పేషెంట్ ఇన్ ట్రబుల్. కాబట్టి ఆ శ్రమలు మారుతాయి అనమాట. ఎల్లప్పుడూ ఆ శ్రమలోనే ఉండలేదు, దాని నుండి విడుదల ఉంది అనమాట. శ్రమలు ఎల్లప్పుడూ శ్రమ కాదు. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు కూడా శ్రమ పొందాము, తర్వాత సమాధి చేయబడాము, తర్వాత తండ్రి దేవుడు తిరిగి లేపాము అనమాట. అది గొప్ప ఆనందం అనమాట, మహిమ కలిగిన అనుభవం. కాబట్టి ఎల్లప్పుడూ శ్రమ అనేది అనుకోకండి. శ్రమలు ఉంది కానీ ఎల్లప్పుడూ శ్రమ కాదు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయంలో ఒక ఆనందం, సమాధానం, నెమ్మది యేసునామములో అనుగ్రహించినాక, కాబట్టి బైబిల్ మనకు నేర్పిస్తుంది, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండడి. అంటే మనం మాట్లాడాలి యేసుతో. ప్రియులారా, మనం నిరంతరం మాట్లాడాలి. దేవుని స్వరం మనం నిరంతరం వినాలి. ఇప్పుడు ఏమవుతుంది? దారిలో ఓపెన్ అవుతాయి అనమాట. దారిలో ఓపెన్ అవుతుంది. ఇంకా దారిలో ఓపెన్ అవ్వలేదు అంటే మనం ఏం చేసుకోవాలి? ఇదే ప్రార్థన ఎందుకు ఇంకా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేయాలి. ఇంకా చేసినప్పుడు ఏమవుతుంది? మీ ఇన్నర్ మైండ్ ఇంకా బలపరచబడుతుంది అనమాట. దేవుని యొక్క శక్తి మీ ఆత్మ నుండి ఇప్పుడు దాకా చూడలేని అంతసార్లు మీ ఆత్మ నుండి రిలీజ్ అవుతాయి అనమాట. పరిశుద్ధాత్మలు మీ ఆత్మ నుండే రిలీజ్ అవుతాయి అనమాట. కొత్తగా జన్మించిన నా ఆత్మ నుండి, మన ఆత్మ నుండి శక్తి రిలీజ్ అవుతాయి అనమాట. అంతే. కాబట్టి ఇంకా వాక్యం తినాలి, ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా శోధించాలి. అలాగే మనం చేస్తున్న కొద్ది పునరుద్ధాన శక్తి అంటే దేవుని యొక్క శక్తి, డివైన్ న్యాచురల్ అంటే డివైన్ క్యారెక్టర్, డివైన్ పవర్, రెండు విషయంలో మనం ఇంకా ఇంక్రీస్ అవ్వాలన్నమాట. ఇంక్రీస్ అవ్వనప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మన అవసరాలు అంతా కూడా అద్భుతంగా తీర్చబడతాయి.
ఇప్పుడు మన అవసరాలు అద్భుతంగా తీర్చబడడం లేదేమో, కొంత మట్టుకు తీర్చబడుతుంది, కొంత మట్టుకు తీర్చబడలేదేమో. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన యందు ఇంకా పట్టుదల కలిగి ఉండాలి. మనం అనుకున్నా ఒక రోజు ప్రార్థన అది సరిపోతాయని కాదు ప్రియులారా, ప్రార్థన ఇంకా చేసుకోవాలి. లోతైన అనుభవంలో మనం వెళ్ళాలంటే ఇంకా ప్రార్థన, పరిశుద్ధాత్మలో ఆధారపడి, వాక్యం పట్టుకొని, యేసు రక్తం, యేసులో ఆధారపడి ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా ప్రార్థన చేయాలి, ఇంకా ప్రార్థన కొరకు సమయం కేటాయించాలి అనమాట, కేటాయించాలి. అండ్ కీప్ ఓన్ ప్రేయింగ్, కీప్ ఓన్ ప్రేయింగ్ అంటే ఓన్ చేసి పెట్టాలి అనమాట. ప్రార్థనలు ఉండాలి, ఇంకా ప్రార్థన చేయాలి. అంటే విసిగిపోవద్దు అనమాట, నిరాశ చెందవద్దు అనమాట. నిరీక్షణ కలిగిన వారిగా ప్రార్థన చేసుకొని ఉండాలి. యేసునామం ఇంకా వాడుకోవాలి. యేసయ్య అనుగ్రహించిన, దేవుడు అనుగ్రహించిన వాక్యం అంటే ఆత్మ ఘటకం వాడుకోవాలి. పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రార్థన చేసిన కొద్దీ పరిశుద్ధాత్మలో నేర్పిస్తాడు ఇలాగ ఆత్మ ఘటకం వాడుకోవాలి, యేసునామం వాడుకోవాలి, యేసు రక్తం వాడుకోవాలి. ఇలాగ ప్రియులారా, మనం నిరంతరం 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 అలాగే చేస్తున్న కొలది ఆత్మ మనిషి బలపరచబడుతున్న కొలది ప్రాణం కూడా నూతన పరచబడుతుంది అనమాట. చాలా చేంజ్ వస్తాయి. ఆలోచన, మాటలు, క్రియలు ద్వారా క్రియలు అంతా కూడా మారిపోతాయి అనమాట. కాబట్టి బైబిల్లో రాయబడింది, నూతన సృష్టిగా దేవుడు మన ఆత్మను మార్చాము, అలాగే ప్రాణం కూడా నూతన పరచబడుతుంది అనమాట. అలాగే నిరంతరం ప్రార్థన, సుడులు, ఆరాధన, వాక్య ధ్యానం చేస్తున్న కొలది మీ ప్రాణం అందు కూడా మారిపోతాయి అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మీ ప్రాణం వాక్యం ద్వారా తాకి ప్రాణములు ఉన్న గాయాలు లేకుండా అవుతాయి అనమాట. గాయాలు అంటే ప్రాణం అందు కూడా హోలీ స్పిరిట్ ప్రేమతో అంటే దేవుని ప్రేమతో, దేవుని సమాధానం, దేవుని ఆనందంతో, దేవుని జీవంతో, దేవుని మహిమతో నింపబడిన స్థాయికి వస్తాయన్నమాట. హల్లెలూయా. అలాగే యేసునామములో వచ్చినాక అలాగే ఇంక్రీస్ అవుతాయి అనమాట. కాబట్టి బైబిల్ ప్రియులారా నేర్పిస్తుంది, బి పేషెంట్ ఇన్ ట్రబుల్ అండ్ కీప్ ఆన్ ప్రేయింగ్ అంటే ప్రార్థన ఆపవద్దు అనమాట. ప్రార్థన యందు పట్టుదల కలిగి అంటే దానికి అర్థం ఓన్ ప్రార్థన అంటే కీప్ ఆన్ ప్రే మీన్స్ ప్రియులారా ప్రార్థన అది ఓప్ చేయవద్దు అనమాట. ఓప్ చేయవద్దు. నేను ఎన్ని రోజులు ప్రార్థన చేశాము, జవాబు రాలేదు అని కొందరు వచ్చి మాట్లాడతారేమో, సాతాను కూడా వచ్చి దగ్గరే కొన్నిసారి వచ్చి మాట్లాడతారేమో. కానీ ప్రార్థన చేసుకొని ఉండాలి, నిరీక్షణ కలిగి ప్రార్థన చేసుకొని, ఆరాధన చేసుకొని ఉండాలి. ఎందుకంటే క్రీస్తు మీలో ఉన్నాడు, పరిశుద్ధాత్మ వలన క్రీస్తు మీలో ఉన్నాడు. క్రీస్తు మీలో ఎదుగుతున్న సమయంలో ఉన్నామన్నమాట. క్రీస్తు మీలో పుట్టాడు, క్రీస్తు మీలో ఎదుగుతున్నామన్నమాట. రోజు ఎదుగుతున్నామన్నమాట. కాబట్టి క్రీస్తు ఎదుగుతున్న కొద్ది ఏమవుతుంది? మీ ఆత్మ నుండి దాని పవర్ రిలీజ్ అవుతుంది, తప్పకుండా రిలీజ్ అవుతుంది, శక్తి రిలీజ్ అవుతుంది, మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. క్రీస్తు ప్రియులారా నా ద్వారా మీ ద్వారా మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది? అది క్రీస్తు సవిని భాషన మీ ఆత్మ నుండి, మీ నుండి అది బట్టిగా రిలీజ్ అవుతాయి అనమాట. అంటే జీవం రిలీజ్ అవుతాయి అనమాట. జీవదల నదులు రిలీజ్ అవుతుంది. అది దేవుని శక్తిగా రిలీజ్ అవుతాయి, అది మిరకలుగా రిలీజ్ అవుతాయి, అది హీలింగ్ గా రిలీజ్ అవుతాయి. కాబట్టి దాని అవుట్పుట్ రకరకాల విధంగా వస్తాయి అనమాట. హల్లెలూయా. అదే అనేకలకు సేవం, అదే అనేకలు బంధించబడిన స్థాయిలో ఉన్న వారికి అదే గుడ్ న్యూస్ అనమాట. మీలో ఉన్న క్రీస్తు గుడ్ న్యూస్ అనమాట. మీలో ఉన్న క్రీస్తు ఎదుగుతున్న కొలది ఏమవుతుంది? బంధించబడిన స్థాయిలో ఉన్న వారిని ప్రియులను విడిపించినట్టు నన్ను దేవుడు వాడతారనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తు ప్రియులారా మనం ఎదుగుతున్న కొలది మనకు మేలు, అందరికి మేలు అనమాట. ఇప్పుడు క్రీస్తు ప్రియులారా నాలో మేలు ఎదుగుతున్న కొలది నాకు మాత్రం మేలు ఉండాలి అని దేసి అనుకోకండి. అది అసాధ్యం అనమాట. సాధ్యం కాదు. మీకు లేదని నా చుట్టాలకు మాకు మాత్రం మేలని అది అసాధ్యం. కాబట్టి క్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము 13-14 మనం చూసినట్లయితే యేసు క్రీస్తు మాటల నుండి మనం అర్థం చేసుకోవచ్చు క్రీస్తు. కాబట్టి నువ్వు భూమికు ఉప్పు ఉండాలి, లోకానికి నువ్వు వెలుగు ఉండాలి. దానికంటే తక్కువ ప్రణాళిక లేదనమాట. దానికంటే తక్కువ ప్రణాళిక లేదు క్రీస్తుకు. కాబట్టి మనకు కూడా దానికంటే తక్కువ ప్రణాళికలు దానితో ఇంకా ఆడి చేయాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రణాళిక చాలు మనకు. యేసుక్రీస్తు నా పట్ల మీ పట్ల ఉన్న యేసుక్రీస్తు ప్లాన్ చాలు, యేసుక్రీస్తు ప్రణాళిక చాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియుల క్రీస్తు నాలో మీలో యేసునామములో ఏదైనాక కాబట్టి ప్రియుల వాక్యం మనం భూయిస్తున్న కొలది, ప్రార్థనలు మనం కొనసాగిస్తున్న కొలది ఏమవుతుంది? క్రీస్తు ప్రియులారా మనలో ఇంక్రీస్ అవుతాయి. క్రీస్తు ఇంక్రీస్ అవుతున్న కొలది మేనిఫెస్ట్ అవుతాయి అనమాట.
మేనిఫెస్ట్ అవుతాయి. అదే ప్రియులారా మనం అదే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు అదే అనమాట. ఇప్పుడు క్రిస్తు నాలో మీద ఎదిగినాక కాబట్టి ప్రియులు దయచేసి మనం బిస్కిపోవద్దు. కాబట్టి క్రిస్తువుని కలిగిన క్రిస్తు ఎదుగుతున్న మీరు ఆశీర్వాదాలు అనుభవించకుండా దురాత్మలు అంటే సాతాను యొక్క బోధులు చాలా విధంగా ప్రయత్నం చేస్తారని, అంటే మీ చేతిలో డబ్బు రాకుండా లేదంటే మీరు ఆశీర్వాదాలు అనుభవించకుండా రకరకాల విధంగా మాక్సిమం పని చేస్తారేమో ఒకవైపు. కానీ ఇంకొక వైపు ప్రియులారా మనం చూసినట్లయితే జీవగల దేవుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు కూడా చాలా బలంగా పనిచేస్తున్నాం అనమాట. ఇంకా బలమైన దేవదూతలు కూడా చాలా పని చేస్తున్నాం అనమాట. ఇప్పుడు సాతాన్ కాదు ఎక్కువ పని చేస్తుంది. ఓడిపోయిన సాతాన్ ఎక్కువ పని చేయలేదు. ఈ సత్యం పరిధిలో మనం అర్థం చేసుకోవాలి. ఓడిపోయిన సాతాన్ ఎంత పని చేసినా జయించిన క్రిస్తు చేసిన అంత స్థాయికి రాదు. అది కూడా గుడ్ న్యూస్ అనమాట మనకు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు జయించిన క్రిస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు చేసిన అంత స్థాయిలో ఏ దురాత్మలు ఏది కూడా చేయలేదన్నమాట. ఇక్కడ ఆల్రెడీ సాతాను ఓడిపోయిన స్థాయిలో ఉన్నాం. శిలువ మరణంలో యేసు గురించి పూర్తిగా బైబిల్లో రాయబడింది. ఒకసారి ఆ వాక్యం కూడా చదువుదామా. కొలొస్సీయులకు రాసిన పత్రిక ప్రియులారా 2వ అధ్యాయము ప్రియులారా మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 15వ వచనం. ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను. ఆయన అంటే యేసుక్రీస్తు అనమాట. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి, అంటే సాతాను ఆయుధం లేకుండా చేశాడు ప్రభు శిలువ మరణం ద్వారా. నిరాయుధులుగా చేసి శిలువ చేత అంటే శిలువ మరణం ద్వారా దేవోత్సవముతో అంటే శిలువ మరణం ద్వారా దేవోత్సవముతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుకకు కనపరచుడు, అంటే పూర్తిగా ఓడి చేస్తామన్నమాట. శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు 100% సాతాను అధికారం తలను. ఇంకా ఉదాహరణ మనం చెప్పాలంటే సమూయేలు గ్రంథంలో మనం చూస్తే అభిషేకంతో నిలబడిన దావీదు లోయ హల్లెలూయా ఆ లోయలో వెళ్ళి గోలియాతును గడ్గంతో వెళ్ళి తల నరికేసాం కదా. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే అలాగే ప్రియులారా మనం చూసినది యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా ప్రియులారా పూర్తిగా సాతానుగా శిరస్సును లేదంటే అధికారాన్ని పూర్తి తొలగించామన్నమాట, ఓడిచేసామన్నమాట. కాబట్టి ఓడిపోయిన సాతాను ఎంత చేసినా ఉంది అంటే ఒక లిమిట్ ఉంది, దానికంటే ఎక్కువ ఏం చేయలేదన్నమాట. ఆయన జయించిన క్రిస్తు ఏదైనా చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే సర్వాధికారి, సర్వశక్తి మందు జీవగల దేవునికి సాధ్యం అనమాట. ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఓడిపోయిన సాతాను దయచేసి మనం హైలైట్ చేయవద్దు. మన మాటలు క్రియల ద్వారా దయచేసి ఓడిపోయిన సాతాను హైలైట్ చేయడానికి దేవుడు నేను పుడవలేదు, అభిషేకించలేదు. ఇప్పుడు దేవుడు దేని కొరకు అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుడు దేని కొరకు వచ్చామంటే జయించిన క్రిస్తు గురించి ప్రకటించడానికి కొరకు అనమాట. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది. క్రిస్తు గురించి పరిశుద్ధాత్మ మీ మీద వచ్చినప్పుడు మీరు శక్తి బలం వస్తాయి అనమాట. క్రిస్తు గురించి మీరు ప్రకటించినట్టు బలం వస్తాయి అనమాట. ఇప్పుడు ఓడిపోయిన క్రిస్తు ఓడిపోలేదు. క్రిస్తు జయించామన్నమాట. యేసు క్రీస్తు పుట్టినప్పటి నుండి ఇప్పుడు టోటల్ జయమన్నమాట. ఓటమి లేదు, ఓటమని మాట లేదనమాట. శిలువ మరణం కూడా ఓటం కాదు, జయం అనమాట. శిలువ మరణం కూడా ప్రియుల దాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి. అది కూడా ప్రియుల జయం అనమాట. నా కొరకు మనం జయించుకోవడానికి కొరకు సూత్రం నేను జయించుకోవడానికి కొరకు సూత్రం క్రిస్తు ప్రియులరా ప్రాణం పెట్టామన్నమాట. దేవునికి సూత్రం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ఒక మరణం ప్రియులరా మనం అర్థం చేసుకోండి. నా జయం, మీ జయం, మనకు జయం ప్రియులు నేను మీరు అనుభవించాలి. కాబట్టి శిలువలో మరణం అనుభవించడం మాత్రం కాదు, అదే యేసుక్రీస్తు ప్రియులను మనం చూసినట్లయితే సమాధులను తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మ వలన వెళ్ళి తండ్రితో మాట్లాడేమన్నమాట. పరిశుద్ధాత్మని పంపుమని మాట్లాడి ఇప్పుడు యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు. భూమిలో ఉన్నప్పుడు చెప్పాం, నేను తండ్రి దగ్గర వెళ్ళడం వల్ల మీకు మేలు. ఏనది మేలు? తండ్రి దగ్గర వెళ్ళి యేసుక్రీస్తు మాట్లాడేమన్నమాట. పరిశుద్ధాత్మని పంపుమని. పరిశుద్ధాత్మ తండ్రి పంపించాము. పరిశుద్ధాత్మ వలన ప్రియులారా ఎవరు వచ్చేస్తామంటే మహిమ నిరీక్షణ క్రిస్తు, అంటే ఇంకా మాటలు చెప్పాలంటే జయించిన క్రిస్తు అనమాట. ఓడిపోయిన క్రిస్తు వల్ల జయించిన క్రిస్తు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన నాలో మీరు ఉన్నాయి కాబట్టి మనకు జయం అనమాట. ఓటం లేదు. కాబట్టి ప్రియులారా మనకు ఓటం లేదు. యేసులో ఓటం లేదు అని చెప్పాలి.
నాకు ఓటం లేదు, ఎందుకంటే జయించిన క్రీస్తు. ఇప్పుడు మీరు కొందరు చెప్తారు, మీరు అపోస్తలుల గారి 7వ అధ్యాయంలో స్టెఫాను మరణించాం కదా, స్టెఫాను మరణించాం కదా, అపోస్తలుల గారి 12వ అధ్యాయంలో యాకోబు మరణించాం కదా, గడ్డంతో మరణం అనుభవించాం కదా, అది ఓటం కాదా అని ఒకవేళ స్టెఫానేమో రాళ్ళు వేయబడి హతసాక్షిగా మార్చబడాము. అపోస్తలుల గారి 12వ అధ్యాయంలో యాకోబు ఏమో గడ్డం ద్వారా చంపబడినట్టు బైబిల్లో ప్రియులారా రాయబడింది. కాబట్టి అది ఓటం కాదా అని ఒకవేళ, కాబట్టి ప్రియులారా మన చూపులో, అది మన బుద్ధిలో, మన జ్ఞానములో, మన హ్యూమన్ విశ్రమలో అది ఓటంగా మనకు అలాగా అనిపిస్తేమో, కాబట్టి దైవ జ్ఞానంలో ప్రియులారా మనం చూసినట్లయితే, వాక్యం ద్వారా ప్రియులారా మనం చూసినట్లయితే, స్టెఫాను ఆత్మ లేదంటే యాకోబు గడ్డం ద్వారా హతసాక్షిగా మార్చబడిన యాకోబు ఆత్మ గాని ప్రియులారా, స్పిరిట్ గాని ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని చేతులు ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. మనమేమో స్టెఫానస్ బాడీ మాత్రమే మనం చూస్తారేమో, స్టెఫాను ఒక బాడీ మాత్రమే చూస్తారేమో, రాళ్ళు వేయబడినట్టు, రక్తం కార్చబడినట్టు, ప్రాణం పోయిస్తున్నట్టు అదే మనం చూస్తారేమో. మనం ఈ ఫిజికల్ ఐసోతో చూసినప్పుడే మనకి అదే కనిపిస్తుంది మామూలుగా, ఎందుకంటే మనుషులు బయట ఉన్నది చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడు రక్తం కార్చబడినట్టు అది మనం చూడవచ్చేమో, చాలా గాయాలు, చాలా గాయపరచబడినట్టు మనం చూస్తారేమో. కాబట్టి యాకోబు కూడా గడ్డంతో కోయబడిన గడ్డంతో తన శిరస్సు గడ్డంతో ప్రియులు చంపబడినట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం చూసినట్లయితే రక్తం కార్చబడినట్టు అదే మనం చూడవచ్చు, అదే మన మనుషులుగా అదే మనం చూస్తున్నారేమో. కానీ ప్రియులారా మనం ఇంకొక చూపు మనం చూడాలి, ఆత్మ కళలు తెరబడి మనం చూడాలి, తన ఆత్మ ఎక్కడ ఉంది అని మనం వాక్యం ద్వారా మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఆత్మ ప్రియులారా యేసుక్రీస్తు లూకాసు వార్త 12వ అధ్యాయంలో ప్రభువు చెప్పామన్నమాట, 12వ అధ్యాయం 4వ దినములు ప్రభువు చెప్పామన్నమాట, దేహమును చంపిన వారిను మీరు భయపడవద్దు, దానికంటే వారు ఎక్కువ మనుషులు దానికంటే ఎక్కువ ఏమి చేయలేదు, దానికంటే ఎక్కువ ఏం చేయలేదు అంటే దానికంటే ఇంకా గొప్ప విషయాలు ఉంది అనమాట. దానికంటే గొప్ప విషయం ఉంది. కాబట్టి హ్యూమన్ విశ్రమం, హ్యూమన్ జ్ఞానంలో ప్రియులారా చూస్తున్నట్టే వారు అనుకున్నారు ఒక వ్యక్తిను హతసాక్షిగా చేసి ఉండే వారు జయం పొందినట్టు కాదు. ఒక వ్యక్తిను హతసాక్షిగా ఇంకొక మాట కూడా ప్రియులారా, మనం ఒక వ్యక్తి హతసాక్షిగా మార్చబడాలని దేవుని యొక్క నిర్ణయంలో ఉంటేనే జరుగుతాయి, లేదని జరగలేదన్నమాట. సర్వాధికారి అని దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు అంటే యేసుక్రీస్తు రక్తం చేత కొనబడిన కడగబడిన క్రిస్తువుని కలిగిన ఒక వ్యక్తిను ముట్టడానికి ప్రియులారా ఎవరికి లేదనమాట. అది అసాధ్యం, ఎందుకంటే దేవుడు తన దూతల ద్వారా దేవుడు కాపాడడానికి దేవునికి పవర్ ఉంది అనమాట. కానీ దేవుడు కొన్నిసారి పర్మిషన్ ఇస్తారు, అది కూడా ప్రియుల తప్పుకోరు. కానీ దయచేసి మనం అనకపోండి, అది మనం బుద్ధిలో అబ్బో అది న్యాయం కాదేమో అని మనకు అనిపిస్తే, కానీ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మన దేవుని కంటే గొప్ప న్యాయం కలిగిన వారు ఎవరు లేదు, దేవుని కంటే న్యాయం కానీ నీతి కానీ అని తెలిసిన వాడు ఇంకా ఎవరు లేదు, దేవుడే సర్వాధిపతి. కాబట్టి ఇప్పుడు దేవుడు పర్మిషన్ లేకుండా ఒక వ్యక్తి ఒక ప్రాణం ఇంకా ఒక మనిషి ముట్టలేదు. ఇప్పుడు బైబిల్ కింద ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ఏకమను చంపని వారు భయపడకము, దానికంటే ఒక మనుషులు ఇంకా చేయలేదు అంటే దానికి అర్థం యేసుక్రీస్తు చెప్పినది దానికంటే గొప్ప విషయం ఉంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మనం దయచేసి మనం అర్థం చేసుకోవాలి. తండ్రి మీకు వందనాలు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, హతసాక్షిగా మార్చబడిన స్టెఫాను ఒక ఆత్మ ప్రియులారా మనం చూస్తున్నట్లయితే, యాకోబు ఒక హతసాక్షిగా మార్చబడిన యాకోబు ఒక ఆత్మ ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దేవుని చేతులు ఉన్నాం మనం, తన ఆత్మ దేవుని చేతులు ఉన్నాం. కాబట్టి దేవుని చేతులో ప్రియులారా తన ఆత్మ ఉండడం అది ఓటం కాదు అని సత్య ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. దేవుని చేతుల్లో ఆత్మ ఉండడం ప్రియులారా అది ఓటం కాదనమాట. దేవునికి స్తోత్రం, అది ఓటం కాదు, స్తోత్రం. ఇప్పుడు మనకు దృష్టిలో మనం చూసినట్లయితే ఆ శరీరం అక్కడ పడిపోయినట్టు లేదంటే రక్తం గార్చినట్టు అది చూసినప్పుడు అబ్బో ఓడిపోయినట్టు అని మనకు అనిపిస్తామో, కానీ అది మట్టి శరీరం. బైబిల్లో రాయబడింది మట్టితో ఆడవుతుంది, మట్టి శరీరం అనమాట. ఈ శరీరం మట్టి శరీరం మాత్రమే. కాబట్టి ఇది కాదు మనం అనమాట. దీని లోపల ఒక ఆత్మ ఉంది అనమాట.
మట్టి శరీరం, దాని లోపల ఒక ఆత్మ ఉంది, అదే నిజంగా మనం అనమాట. ఇది జస్ట్ కవరింగ్ మాత్రమే, ఇది జస్ట్ కవరింగ్ మాత్రమే. కాబట్టి ఇప్పుడు ఇలా దేశ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి స్టెఫాను ఒక మరణం, లేదంటే యాకోబు ఒక మరణం ప్రియుల మనం చూసినట్లయితే ఇంకా బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది. రక్తం ప్రియులరా, ఒక వ్యక్తి ఒక రక్తం భూమి మీద పడిన తర్వాత ఆ రక్తం కూడా మాట్లాడుతుంది అనమాట. బైబిల్లో మనకు ప్రియులరా, బైబిల్ మనకు నేర్పిస్తుంది. హాబేలు ఒక మరణాన్ని బట్టి మనం ఆదికాండంలో మనం చూసినప్పుడు హాబేలు ఒక రక్తం ప్రియుల జీవంగా దేవునితో మాట్లాడేదన్నమాట. ఇలాగ భూమి మీద పడుతున్న ప్రతి ఒక్క నీతి మందుల యొక్క రక్తం ప్రియులరా, అది దేవునితో నిరంతరం మాట్లాడతారు, దేవునితో మొరపెడతారు. కాబట్టి ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆత్మ దేవుని చేతులు ఉండడమే గొప్ప దైన సత్యం ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి భూమిలో నేను మీరు ఎన్ని రోజులు బ్రతకాలని నా చేతులు లేదు, మీ చేతులు లేదు, ఇంకా మానవుల చేతులు కూడా కాదు, మనుషుల చేతులు, ఏ మనుషులకు చేతులు కాదు, అది సృష్టికర్త దేవుని చేతులు అని సత్య ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి క్రిస్తునందు ప్రియులరా ఎవరైనా నిర్ధరించినప్పుడు, లేదంటే క్రిస్తు ద్వారా క్రిస్తులతో ఎవరైనా హతాశగా మార్చబడినప్పుడు మనం చూడాలి వారు ఆత్మ ఎక్కడ ఉంది అని వేసి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆత్మ దేవుని చేతిలో ఉన్నామంటే ప్రియులరా ఓటం కాదు. కాబట్టి మరణం అంటే ప్రియులరా, ఈ శారీరక మరణం అంటే మన జీవితానికి ఒక ఎండు కాదు, ముగింపు కాదు. తర్వాత కూడా జీవితం ఉంది, ఆత్మస్వరూపైన మహిమాపూరుడైన క్రిస్తుతో బ్రతుకు ఉంది అని సత్యం బైబిల్ ప్రియులరా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేశీ ప్రియులరా మనం భయపడవద్దు, మనం దిగులు చెందవద్దు, మన ధైర్యంతో ప్రియులరా మనం ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు ప్రియులరా మనం చూసిన యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాను ఓడించాం, తర్వాత యేసుక్రీస్తు సమాధానం తండ్రి దేవుడు తెలియలేపాం. అదే యేసుక్రీస్తు ప్రియులరా పరిశుద్ధాత్మ వలన వచ్చి నాలో మీలో వచ్చి ఇప్పుడు నివాసం చేస్తున్నాం అనమాట, మనలో వచ్చి నివాసం చేస్తాం. ఇప్పుడు జయించిన క్రీస్తు ప్రియులరా పరిశుద్ధాత్మ వలన నాలో మీలో ఉన్నా కాబట్టి మనకి జయమే. ఇప్పుడు క్రిస్తుతో కలిసి ప్రియులరా బ్రతుకుదాం. కాబట్టి మన ఆత్మ ప్రాణ శరీరం మనలో ఇచ్చిన క్రిస్తువుకు మనం సమర్పిస్తాం. క్రిస్తువు కొరకు మీరు హృదయం ఇవ్వలేదు అంటే శిలువ మరణం ద్వారా శిలువలో ప్రాణం పెట్టి మనం ప్రేమించిన క్రిస్తువు కొరకు హృదయాన్ని సమర్పిస్తాం. కాబట్టి మీరు ఎంత ఘోరమైన పాపాలు సరి, మీ పాపాలు దేవుడు క్షమిస్తాడు. రక్తం ద్వారా యేసుక్రీస్తు రక్తం ద్వారా దేవుడు క్షమిస్తాడు. పాపాలు ఒప్పుకోవాలంటే దేవుడు క్షమిస్తాడు, దేవుడు క్షమించే దేవుడు. కాబట్టి పాప క్షమాపణ పొందడమే అదే మోసం. పాప క్షమాపణ పొంది రక్షణ పొందుకొని క్రిస్తువును కలిగి బ్రతకడం చాలా గొప్పదైనది అనమాట. కాబట్టి క్రిస్తువుని మీరు నిందలు, శ్రమలు, అపమానాలు అనుభవిస్తున్నారేమో, కాబట్టి దయచేసి దేవుడు మీకు ఓదార్పిస్తాడు, బలపిస్తాడు. కాబట్టి ఒక సత్యం, దేవుడు చిత్తమైన రోజు దాకా మీరు యేసుమైన బ్రతికినాక, దేవుడు చిత్తమైన రోజు దాకా నేను మీరు బ్రతికినాక తర్వాత దేవుడు మనకు ప్రమోషన్, అది ప్రమోషన్ అనమాట. అది ఏ విధంగా జరుగుతుందని ప్రియులారా మనం చెప్పలేదు. మన ఆత్మ దేవుడు యేసుక్రీస్తు రాకడ కావచ్చు, లేదంటే ప్రియులారా మనం క్రీస్తు నుండి మనం ఎలాగే నిద్రించడం, ఆ విషయం కూడా ప్రియులారా ఎలాగే అని ఆ విషయం కూడా కొందరు అనుకున్నారు. ఇద్దరు ఉన్నప్పుడు వెళ్ళిపోయిన బాగుంది, లేదంటే రకరకాల అది కూడా ప్రియులారా దేవుని చేతుల్లో ఉంది, మన చేతుల్లో కాదు. అది కూడా దేవుని చేతుల్లో ఉంది. మన రోడ్డు మీద నడిచినప్పుడైనా, లేదంటే మన ఇంటిలో ఉన్నప్పుడైనా, ఎప్పుడూ ప్రియులారా మన ఆత్మ అది కూడా దేవుని యొక్క సర్వాధికారములు ఉన్నామన్నమాట. ఏదైనప్పుడు కూడా మనం ప్రార్థన చేయడమే, మనం ప్రియులారా దేవునితో మాట్లాడటమే దేవుని సహాయం. కాబట్టి అదంతా ప్రియులారా దేవుని చేతుల్లో ఉంది అనమాట, దేవుని చేతుల్లో ఉంది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టు ఒకరు ఇంటిలో ఉన్నప్పుడు క్రిస్తుని తెలిసినప్పుడు, లేదంటే ఇంటిలో బ్రతికి ఉన్నప్పుడు క్రిస్తుని తెలిసినప్పుడు అది గొప్పది. లేదంటే బయట వారు క్రిస్తుని తెలిసినప్పుడు అదేమో కొంచెం తక్కువ స్థాయికి వచ్చింది అని దేశం అనుకోకండి. మరి ఆత్మ వారి లోపల నుండి వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఏదైనా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది అని బైబిల్ నేర్పిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దానికి అదంతా కూడా దానికి మనం దానికి లోపలే జరిగిన అది మంచిది, బయట జరిగిన మంచిది కాదు, ఇది మనం చెప్తున్నాం, అంతే మనం ఒపీనియన్స్ మాత్రమే. కానీ దేవుని చేతిలో ఉంది అనమాట. కాబట్టి ప్రాముఖ్యమైన విషయం అనేది దేవుని చేతిలో నా ఆత్మ ఉండాలి, అంతే. ఇప్పుడు సువార్త వినే ఇష్టం ఉందని మన ఆత్మ ఇప్పుడు ఆల్రెడీ దేవుని చేతిలో ఉన్నామన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనం యేసుక్రీస్తు రాకడలు కూడా మన దేవునితో, లేదంటే మన క్రిస్తును నిద్రిస్తున్నా కానీ మన దేవునితో, అంతే. కాబట్టి దేశీ మన నిరీక్షణ కలిగిన వారిగా మనం ముందుకు వెళ్ళాలి. కాబట్టి మన ధైర్యంతో పరిశుద్ధాత్మదేవుడు గొప్ప ధైర్యం అనుగ్రహిస్తున్నాక దేవుడు పరిశుద్ధాత్మదేవుడు తన ప్రేమతో, ఆనందంతో, సమాధానంతో మిమ్మల్ని నింపినాక అల్లేదు. కాబట్టి దేవుడు బలపరిచి ప్రియులారా మనను ముందుకు నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం.
కాబట్టి ప్రియులారా మనం ధైర్యంతో ముందుకు వెళదాం. కాబట్టి నిరీక్షణ కలిగిన వారుగా ప్రియులారా మనం ముందుకు వెళదాం. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ గలుగుతుంది దవ మీరు మాకు అనుగ్రహిస్తున్న మంచి సమయాన్ని బట్టి శుధిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. ఓకే డబ్బా కరడిన సుగడు కౌడబిదే తండ్రి కూడి వచ్చిన అందరిని బట్టి వందన వారి ఆత్మ బలపరచు, ప్రాణ బలపరచు, దవ చక్కని ఆరోగ్యం దీర్ఘాయుషేమో దవ ప్రతి ఒక్కరు మీ చిత్తమైన రోజులకై ప్రతి కృప దవ దేశమని ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరు దవ మీ ప్రేమతో మీ జీవంతో మహిమతో నింపబడి నూరందల ఫలించినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. కూడి వచ్చిన అందరిని దీవిస్తున్నాం. వారి యొక్క ప్రతి అవసరాలు అద్భుతంగా తెరచబడినాక, అలాగా తండ్రి పరిచయ నిమిత్తమైన ప్రతి అవసరాలు కూడా ఏసములు అద్భుతంగా తెరచబడినాక ప్రతి మేమంతా ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఎలాబా కరబిన సోలకు నా రాజ్యం ఇది మొదటి మీద కూడా అప్పుడు అవన్నీ అనుగ్రహిస్తామని వాగ్దానం చేసినట్టు తండ్రి మీ రాజ్యం ఇది వెదవుతున్న వారి అవసరాలు అద్భుతంగా తెరచబడినాక నిరంతరంగా అభయిస్తున్నాం. ప్రతినందగాలం క్రిస్తు కొరకు ప్రతి కృప అందరికీ పరిశుధాత్మత దయచమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం. వారు లోపల వెళ్ళినప్పుడు బయట వెళ్ళినప్పుడు బలమైన దూతలు కాపుదల దవాదేమో ఏసే మా ఆత్మ మీ చేతుల్లో ఉన్నట్టు శుధిస్తున్నాం. మా ఆత్మను మీరు గట్టిగా పట్టుకున్నట్టు ఉందన్నారు. ఏసే మీరు మాలో వచ్చి మాతో బ్రతుకుతున్నట్టు ఉందన్నారు తండ్రి. ఏసే మీరు మాలో ఉన్నట్టు ఉందన్నారు. మేము ఏసే మీలో ఉన్నట్టు శుద్ధిస్తున్నాం తండ్రి. రక్తంగా దభిస్తున్నాం. మహిమ అలాగే వాక్యం భిన్న వాక్యాలు 200 ప్రతి ఒక్కరు ఫలించినాక తండ్రి. ప్రతి అపవాదికరులు పరిశుధాత్మకంగా ఉన్న కారిపోయినాక తండ్రి మీ రక్తంగా దభిస్తున్నాం. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన చేస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్.